మినియేచర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి చేయడం కూడా చాలా ఈజీ. ఇవి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ గిఫ్ట్ ఆప్షన్స్. రక్షాబంధన్ వచ్చేస్తుంది కదా, సో ఈ గిఫ్ట్స్ ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా ప్రతిదీ మెటీరియల్స్తో సహా ఈ వీడియోలో మనం నేర్చేసుకుందాం. హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఇలాంటి MDF బేసెస్ తీసుకుంటున్నాను అనమాట. ఇవి రకరకాల థిక్నెస్లో, రకరకాల సైజుల్లో, షేప్స్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇవాళ మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కోసం నేను ఈ 4mm MDFది తీసుకుంటున్నాను అనమాట. సో ఇవి మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి క్రాఫ్ట్ స్టోర్స్లో లేదా క్రాఫ్ట్ డీలర్స్. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే మనం పెయింట్ చేసుకోవచ్చు, లేదా నేను ఒక డీకూపేజ్ అండ్ టెక్నిక్ వాడి ఇలాగా పేపర్తో ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా రెడీ చేయడం ఇవాళ నేర్పిస్తున్నాను అనమాట. ఇది కాకుండా మనకి ఫోమ్ బోర్డ్ అనేది కావాలి. దీన్నే సన్ బోర్డ్ అని కూడా అంటారు. ఆన్లైన్ అమెజాన్లో దొరుకుతుంది, క్రాఫ్ట్ స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మనకి ఫ్లెక్స్లు ఇవి చేస్తారు కదా, ఆ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇవి 2 థిక్నెసెస్లో ఉంటాయి, 3mm అండ్ 5mm. సో ఇక్కడ నేను 3mmతో వర్క్ చేస్తున్నాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి 3mm. సో వీటిని నేను ఈ విధంగా చిన్న చిన్న స్ట్రిప్స్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ మనము ఈ MDF బేస్ ఏదైతే ఉందో దీని మీద మనము మాడ్ పర్చ్ గ్లూ వాడుతున్నాం అనమాట. సో డీకూపేజ్కి ఈ గ్లూ వాడాలి. ఇంతకుముందు ఆల్రెడీ నా ఛానల్లో డీకూపేజ్కి రిలేటెడ్ వీడియోస్ కొన్ని చూపించాను. సో ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా ఒక ప్యాటర్న్ పేపర్ వెతుక్కుంటున్నాను. ఇవి ఇలాగా బుక్స్లో వస్తాయి. సో నేను రెగ్యులర్గా పేపర్ క్రాఫ్టింగ్ చేస్తాను కాబట్టి నా దగ్గర ఇలాంటివి చాలా బుక్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో అందులో నుంచి నేను ఇప్పుడు ఒక ప్యాటర్న్ పేపర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మీరు డైరెక్ట్గా పెయింట్ చేసి డిజైన్ కూడా చేసుకోవచ్చు, లేదా మ్యాగజైన్ పేపర్స్ కానీ లేదా గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ని కూడా ఇదే విధంగా వాడుకోవచ్చు అనమాట. సో టిష్యూస్ కూడా దొరుకుతాయి, వాటితో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం నేను ఈ విధంగా మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్కి మీద నేను ఈ MDF అనేది అతికించేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను గ్లూ బ్రష్తో స్ప్రెడ్ చేస్తున్నాను కదండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, అంటే ఎక్కడ ముద్దలు లేకుండా అన్ని ఈవెన్ సర్ఫేస్లో ఒకటేలాగా వచ్చేలాగా ఈవెన్ కోట్ బ్రష్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ గ్లూ తక్కువ లేకుండా, ఎక్కడ ఎక్కువ లేకుండా ఈవెన్గా చేసుకోవాలి. సో ఇది ఈ డీకూపేజ్ గ్లూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ ఫెవికాల్ కంటే. 2-3 కంపెనీస్లో దొరుకుతాయి. నేను వీలుంటే కింద అమెజాన్ లింక్స్ కూడా ఇస్తానన్నమాట, ట్రై చేసి. సో ఇప్పుడు నేను ఈ గ్లూ ఏదైతే రాసుకున్నానో ఆ సైడ్ని ఈ పేపర్ మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నాకు పేపర్కి ఏమీ ప్యాటర్న్ లేదు, అంటే పైనుంచి కిందికి అలాగే ఏం లేదు. సో ఎటన్నా పెట్టచ్చు. ఒకవేళ మీ పేపర్ మీద ఏదన్నా రైటింగ్ అలా ఉంది అంటే మీరు చెక్ చేసుకొని ఓరియంటేషన్ దాని ప్రకారం పెట్టుకోండి. నీట్గా అతికించేసుకున్నాను, ఎక్కడ బబుల్స్ లేకుండా, గ్యాప్స్ లేకుండా. ఇప్పుడు ఈజీ టెక్నిక్ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నేను బ్లేడ్తో కార్నర్స్ కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఒకవేళ మీరు రెగ్యులర్గా క్రాఫ్టింగ్ చేయదలుచుకున్నారు అంటే ఒక మంచి క్రాఫ్ట్ నైఫ్, అదేవిధంగా కింద నేను ఈ గ్రే కలర్ మ్యాట్ పెట్టుకున్నాను కదా, ఈ కటింగ్ మ్యాట్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇవి కూడా రకరకాల సైజుల్లో దొరుకుతాయి. సో ఇక్కడ నేను చూసారు కదా, ఈ కార్నర్స్ అన్నీ నీట్గా కట్ చేసేస్తున్నాను. సో ఈ వీడియోని చాలా డీటెయిల్డ్గా ప్రతి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తున్నాను. సో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ దాకా చూడండి. కార్నర్స్ జస్ట్ రఫ్గా కట్ చేసేస్తున్నాను అనమాట. చూడండి, మనకి ఇక్కడ రెక్టాంగిల్ కొంచెం రౌండెడ్గా ఉంది, కానీ నేను దాన్ని బ్లేడ్తో కట్ చేయట్లేదు. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు శాండ్ పేపర్ తీసుకొని, చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా ఉంది. సో ఆ ఎక్స్ట్రా ఎలాగ తీయాలి అంటే బ్లేడ్తో కట్ చేస్తే ఒక్కొక్కసారి మీకు ఎక్స్ట్రా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో రఫ్గా కట్ చేసి దాన్ని అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత నేను ఇప్పుడు చూడండి డ్రై అయ్యాక శాండ్ పేపర్ తీసుకొని శాండ్ పేపర్తో ఇలా రుద్దకూడదు. శాండ్ పేపర్తో ఇలాగా పైన నుంచి కిందకి, అంటే వర్టికల్గా మనము చేయాలన్నమాట. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా.
సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ పేపర్ ఏదైతే ఉందో అదంతా నీట్గా స్మూత్గా కట్ అయిపోతుందన్నమాట. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెస్ కార్నర్స్ కట్ చేయడానికి. అంత మనకు అనుకూలంగా కట్ అయిపోయాక పైన ఇంకొక కోట్ డీకూపేజ్ గ్లూ చేసేస్తున్నాను. దీంతో పేపర్ సీల్ అయిపోతుందన్నమాట. అంటే దానివల్ల అది వాటర్ రెసిస్టెంట్ అవుతుంది. దుమ్ము ఏదన్నా పడినా కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక కోట్ డీకూపేజ్ గ్లూ పూసేసుకుంటున్నాను. దీంతో మన బేస్ కంప్లీట్గా రెడీ అయిపోతుందన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మినియేచర్స్ ఏవైతే మనం షెల్ఫ్ల్లో పెట్టామో ఇలాగ పాట్స్ ఇవి తయారు చేసుకోవడం ఎలా అనేది చూసుకుందాం. ఓకేనా? చూడండి, పాట్స్, చిన్న బుక్స్, మినియేచర్ బుక్స్ ఇవన్నీ తయారు చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు ఇలాంటివి ఎలా తయారు చేసుకోవాలనేది ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ విధంగా వుడెన్ బీడ్స్ తీసుకున్నాను. మీరు ఏ షేప్ బీడ్స్ అన్నా తీసుకోవచ్చండి మీ షెల్ఫ్ సైజ్కి అనుకూలంగా. సో ఇలాగా చిన్న ప్లాస్టిక్ ఇవి ఇప్పుడు మనకి ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ దొరుకుతాయి కదా, అందులో నుంచి నేను ఇలాగ ఒక చిన్న బిట్ కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. సో దీనికి నేను హాట్ గ్లూ వాడుతున్నాను. ఫెవికాల్ అవి వాడచ్చు, కానీ చాలా టైం పడుతుంది. హాట్ గ్లూ ఇలాంటి వాటికి బెస్ట్ అనమాట. సో ఇక్కడ కొంచెం హాట్ గ్లూ పెట్టేసి ఈ మనం కట్ చేసుకున్న బ్రాంచ్ ఏదైతే ఉంది దాన్ని దీంట్లో పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, బుజ్జి మినియేచర్ ప్లాంట్ పాట్ రెడీ అయిపోయిందనమాట. ఇంకొకటి చూపిస్తున్నాను. చాలా కొంచెం హాట్ గ్లూ పెట్టేసుకొని అదేవిధంగా దాని లోపల ఇలాగా ఈ బ్రాంచ్ని గుచ్చేసుకుంటున్నాను అనమాట. సో చాలా క్విక్గా మినియేచర్ ప్లాంట్స్ రెడీ అయిపోయాయి. సో మీరు ఎప్పుడన్నా ఎక్కువ చేసుకుంటున్నప్పుడు ఒకేసారి అన్నీ చేసి పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మినియేచర్ బుక్స్ తయారు చేయడం కోసం ఒక ఫోటో పేపర్ మీద ఈ విధంగా మినియేచర్ బుక్ కవర్స్ అనేవి నేను ప్రింట్ చేసుకున్నాను అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి మినియేచర్ బుక్స్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. అంటే మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ కవర్ దొరుకుతుంది. దాన్ని మీరు ఇలాగా, నేనైతే ఫోటో పేపర్ మీద ప్రింట్ చేసుకున్నాను, మీరు నార్మల్ పేపర్ మీద కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కావాల్సిన ఫొటోస్, కొటేషన్స్ అవన్నీ కూడా కావాల్సిన సైజెస్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రఫ్గా అన్నీ 1 ఇంచ్ ప్రింట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే మీ షెల్ఫ్కి అనుకూలంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము బుక్స్ ఎలా తయారు చేయాలో చూస్తాము. చూసారు కదా, ఇక్కడ నాకు కావాల్సిన బుక్ కవర్స్ మీకు చూపించడం కోసం ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఫోటో పేపర్లోనే స్టిక్కర్ పేపర్ కూడా దొరుకుతుంది. ఒకవేళ మీరు స్టిక్కర్ పేపర్ మీద ప్రింట్ ఇచ్చుకుంటే డైరెక్ట్గా మీరు అలాగే అతికించేసుకోవచ్చు. మళ్ళీ గమ్ అది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నార్మల్ పేపర్ మీద ప్రింట్ తీసుకుంటే మీకు ఈ గ్లాసీ ఎఫెక్ట్ రావడం కోసం మీరు నార్మల్ పేపర్ మీద సెలో టేప్ ఇలా ఫుల్గా అతికించేసి ఆ తర్వాత బుక్స్ తయారు చేసుకుంటే మీకు ఆ గ్లాసీ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. సో ఫోటో పేపరే కావాలని లేదు. సో ఇప్పుడు నాకు కావాల్సినవన్నీ ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇందాక నేను మీకు ఫోమ్ బోర్డ్ చూపించాను కదా, సన్ బోర్డ్ లేదా ఫోమ్ బోర్డ్, దాన్ని నేను ఇలాగా 3/4 ఇంచ్లోకి కట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, రఫ్గా మన బుక్ విడ్త్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద కొంచెం గమ్ రాసేసి, అదే మీరు స్టిక్కర్ షీట్ వాడుతూ ఉన్నట్టయితే ఈ గమ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కొంచెం గ్లూ రాసేసి నేనేం చేస్తున్నాను, ఆ బుక్ కవర్ని అతికిస్తున్నాను అనమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. సో ఇక్కడ నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను. మామూలుగా నేను చేసే ప్రాసెస్ ఎలాగా అంటే, నేను ఒకరోజు కూర్చొని అన్ని బుక్స్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను, ఒకరోజు అన్ని కొటేషన్స్ పెట్టేసుకుంటాను, ఒకరోజు అన్ని ఫ్లవర్ పాట్స్ చేసుకుంటాను. సో అలా చేసి నేను అన్ని రెడీగా పెట్టుకున్నప్పుడు నాకేంటంటే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. సో బుక్స్ ఎందుకంటే వీటన్నిటి కోసం ప్రతిసారి ప్రింట్లు తీయాలంటే మనకి కష్టం. అందుకని ఒక్కసారి ప్రింట్ తీసుకున్నప్పుడు అన్నీ మనం ఒక దాంట్లో ఒక పేపర్లో ఇంక్లూడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, వర్క్ కూడా చాలా ఈజీగా అవుతుంది. చూసారు కదా, ఇలాగా అతికించేసాను. అతికించేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్క బుక్ని కట్ చేసేసుకోవడం అంతేనండి. చాలా ఈజీ మినియేచర్ బుక్స్ చేయడం. సో ఇది నేను ఫాలో అయ్యే ప్రాసెస్ అండి. ఇవి చేయడంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా చేస్తారు. సో మీకు ఏది అనుకూలంగా అనిపిస్తే మీరు అది చేయండి. సో ఇక్కడ
నేను ఫోమ్ బోర్డ్ వాడుతున్నాను, మీరు కావాలంటే కార్డ్బోర్డ్ వాడచ్చు. కానీ ఫోమ్ బోర్డ్ వాడడం వల్ల యూజ్ ఏంటి అంటే ఫస్ట్ అది వర్క్ చేయడం చాలా ఈజీ దాంతో. రెండోది ఏంటంటే అది వైట్గా ఉండడం వల్ల లోపల మనకి బుక్లో వైట్ పేజెస్ లాగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే కార్డ్బోర్డ్కి మనకి ఎప్పుడు కార్డ్బోర్డ్ ఒకటే థిక్నెస్లో ఒకటే దీంట్లో రాదు కాబట్టి నాకు ఈ ఫోమ్ బోర్డ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వర్క్ చేయడానికి. చూసారు కదా, మినియేచర్ బుక్స్ రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ పిల్లల థీమ్లో తీసుకున్నాను. సో పిల్లలకి మీరు కావాలంటే ఏ థీమ్ బుక్స్ అయినా చేసుకోవచ్చు. మీరు తెలుగు నావెల్స్ ఇలాగ ప్రింట్ చేసుకోవచ్చు. ఏ బుక్ కవర్ కావాలన్నా కూడా గూగుల్లో ఆ బుక్ కవర్ వెతుక్కుని మనం రీసైజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం ఫొటోస్ ప్రింట్ చేసుకున్నాం కదా, సో నేను ఇక్కడ ఏంటంటే స్టాక్ ఫొటోస్ అంటే గూగుల్లో దొరికిన ఫొటోస్ నేను ప్రింట్ చేశాను. మీరు కస్టమర్ ఫొటోస్ని ఒక 3 లేదా 4 వాళ్ళ ఇష్టమైన ఫొటోస్ని మీరు ప్రింట్ చేసుకొని ఈ విధంగా కస్టమైజ్డ్ ఫ్రేమ్స్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ కార్డ్ స్టాక్ తీసుకొని గోల్డ్ కార్డ్ స్టాక్ మీద నేను ఈ ఫొటోస్ అతికిస్తున్నాను. ఈ స్టెప్ కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను ఇది ఎందుకు చేస్తున్నాను అంటే లుక్ కోసం, మనకి ఇలాగ ఫోటో చుట్టూ ఒక గోల్డ్ ఫ్రేమ్ ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు కావాలంటే బ్లాక్ ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, లేదా మీరు కావాలంటే ఈ ఫొటోస్ని డైరెక్ట్గా సన్ బోర్డ్ మీద కూడా అతికించుకోవచ్చు. సో ఇదంతా మీ క్రియేటివిటీ మీద ఉంటుందండి. చూడండి, ప్రాసెస్ నేను చూపిస్తున్నాను, కానీ ఒక్కొక్క ఆర్టిస్ట్కి వాళ్ళ టేస్ట్, వాళ్ళ కలర్ చాయిసెస్ ఉంటాయి కదా, అదేవిధంగా బేసిక్ టెక్నిక్ అనేది నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను చాలా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. సో అందుకనే నేను ఎప్పుడన్నా పెద్ద పేపర్ వర్క్ చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్ట్రిప్స్ మిగిలిపోతే నేను ఇలాగా ఉంచి పెట్టుకుంటాను. ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఏది వేస్ట్ కాదు, ఏది పారేయను. సో ఇలాంటి చిన్న సింపుల్ కార్డ్ స్టాక్స్తో నేను ఇలాగా ఫోటో ఫ్రేమ్స్ అనేవి రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఫోటో ఫ్రేమ్ని మనం షెల్ఫ్లోకి అతికించుకోవడానికి మనకి ఏదన్నా బేస్ కావాలి కదా, దానికోసం నేను ఇలాగా చిన్న స్ట్రిప్స్ ఫోమ్ బోర్డ్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఫోమ్ బోర్డ్తో వర్క్ చేసేటప్పుడు నేను ఒక విషయం చెప్పాలి, బ్లేడ్ అనేది చాలా షార్ప్గా ఉండాలన్నమాట. బ్లంట్ బ్లేడ్ తీసుకుంటే మీకు బాగా కట్ అవ్వదు. బ్లేడ్ షార్ప్గా పెట్టుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను చిన్న స్ట్రిప్ తీసుకొని ఈ కింద పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాగ స్టాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇది మోర్ సపోర్ట్గా అనిపిస్తుంది అందుకని. సో గ్లూ అంతా డ్రై అయిపోయాక మనకు అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షెల్ఫ్స్ కట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను 3/4 ఇంచ్ షెల్ఫ్ తీసుకున్నాను అండ్ లెంగ్త్ వచ్చి 3 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, కటింగ్ మ్యాట్ ఉంటే ఇది మనకి బెనిఫిట్ అనమాట. సో ఈ కటింగ్ మ్యాట్ మీద మెజర్మెంట్స్ ఉండడంతో మీరు మార్కింగ్ చేసుకోవడం, పెన్సిల్తో మార్కింగ్ చేసుకోవడం ఇవన్నీ అవసరం ఉండదన్నమాట. డైరెక్ట్గా వాటి మీద చూసేసుకొని, చూసారు కదా, నేను ఇలా లైన్ మీద పెట్టుకొని మార్కింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా మీరు ఇలాంటి క్రాఫ్ట్ బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే రెగ్యులర్గా ఇలాంటివి క్రాఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మీ టైం సేవ్ అవ్వడమే కాకుండా లుక్ చాలా ప్రొఫెషనల్గా వస్తుందన్నమాట. సో ఈ కటింగ్ మ్యాట్ అనేది ఇది అట్లీస్ట్ 13-14 ఏళ్ళు ఓల్డ్ అండి. సో నేను అన్నేళ్ల నుంచి ఒకటే కటింగ్ మ్యాట్ వాడుతున్నాను. కొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఇవి మనతో చాలా కాలం ఉంటాయి అండ్ చాలా హెల్ప్ఫుల్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. ఇక్కడ నేను హార్డ్వేర్ షాప్ నుంచి ఈ 743 అనే గ్లూ వాడుతున్నాను స్టిక్ చేయడానికి. ఇది చాలా హార్డ్ అండి, ఒక్క చుక్క పడినా కూడా వేళ్ళు అంటుకుపోతాయి. సో పిల్లలతో మాత్రం ఈ గ్లూ వాడనివ్వకండి. ఇదే విధంగా మీకు ఈ గ్లూ దొరకకపోతే ఇలాంటిదే ఫెవిక్విక్ కూడా దొరుకుతుంది బాటిల్స్లో. సో ఇది సేమ్ అలాంటి కాంపోజిషనే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మ్యాట్ మీద నేను ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బేస్ ఏదైతే మనం చేసుకున్నామో దాన్ని నీట్గా పెట్టుకొని నేను నాకు ఎక్కడ కావాలో అక్కడ ఈ షెల్ఫ్ని పెట్టుకుంటున్నాను. జస్ట్ ఒక్క సెకండ్లో ఇది అంటుకుపోతుందన్నమాట. సో ఈ షెల్ఫ్స్ అతికించుకోవడానికి ఇదే బెస్ట్ గ్లూ. మీరు కావాలంటే ఫెవికాల్, రెగ్యులర్ గ్లూ కూడా వాడచ్చు, కానీ దాంతో ప్రాబ్లం ఏంటి అంటే మీరు కదలకుండా అక్కడే పట్టుకొని ఉండాలి ఆ షెల్ఫ్ని. సో అది కదిలిపోయే ఛాన్సెస్ లేదా క్రాస్గా అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ గ్లూ అయితే ఇది ఐ థింక్ ఒక చిన్న బాటిల్ వచ్చేసి 70 రూపీస్ ఎంతో, కానీ ఇది చాలా ఒక్క చుక్క వేసినా కూడా వస్తుంది, చాలా ఎకనామికల్. సో ఇప్పుడు నేను పక్కన లైన్స్ ఆధారంగా నేను ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ ఈ షెల్ఫ్స్ని అతికించేసుకుంటున్నాను అనమాట.
సో స్టెప్ వైజ్ చూపించానండి. ఫస్ట్ మనం బేస్ సెలెక్ట్ చేసుకున్నాం. బేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బేస్ని మనం ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా కావాలో అలా డిజైన్ చేసుకున్నాము. ఇక్కడ నేను ప్యాటర్న్ పేపర్ అతికించుకున్నాను. మీరు కావాలంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత మనం కావాల్సిన మినియేచర్స్, బుక్స్, ఫొటోస్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు షెల్ఫ్స్ అతికించేసుకుంటున్నాం. సో ఇప్పుడు మన బేస్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలా కావాలో అలాగా ఈ మినియేచర్స్ అన్నిటినీ ఈ షెల్ఫ్స్ మీద అరేంజ్ చేసేసుకోవడమే అనమాట. ఇక్కడ చూడండి, చిన్న పెన్ స్టాండ్ లాగా చేశాను నేను. ఇదేం లేదండి, ఒక బీడ్ తీసుకొని దాని లోపల టూత్ పిక్స్ని ఇలాగ పెన్సిల్ చెక్కినట్టు చెక్కేసి కలర్స్ వేసేసాను అనమాట. దాంతో పెన్సిల్స్ రెడీ అయిపోయాయి. సో ఇలాంటి చిన్న చిన్నవండి, మీరు ఇంటి చుట్టూ తిరిగితే మీకు బాటిల్ క్యాప్స్తో వాటితో వీటితో మీకు ఏదో ఒకటి మినియేచర్స్ ఐడియా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను 2-3 బుక్స్ని కలిపి ఇలాగ స్టిక్ చేస్తున్నాను అనమాట. అంటే మనం మామూలుగా బుక్స్ని ఇలాగా షెల్ఫ్లో స్టాక్ చేస్తాం కదా, సో అలాగా నేను ఇక్కడ 3 బుక్స్ని ఇలాగ స్టాక్ చేస్తున్నాను అనమాట. మీరు ఒక్కొక్క బుక్ పెట్టుకోవచ్చు. చూడండి, ఈ అరేంజ్మెంట్ అనేది మనకి కంటికి ఎలా ఇంపుగా అనిపిస్తే అలాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను ఇదే సేమ్ గ్లూ వాడి ఈ ఫొటోస్ అనేవి అతికించేస్తున్నాను. ఇందాక మనం కింద ప్రతి ఫోటోకి ఇలాగ చిన్న స్టాండ్ లాగా చేసుకున్నాం కదా, ఒక డాట్ గ్లూ వేసేసి ఆ డాట్తో ఇక్కడ అతికించేస్తున్నాను అనమాట. ఫ్లవర్ పాట్ కూడా అదే విధంగా ఆ గ్లూతో అతికించేస్తున్నాను. ఆ గ్లూ మాత్రం చాలా జాగ్రత్త అండి. ఒక్క చుక్క చేతి మీద పడినా, ఏదన్నా వేరే సర్ఫేస్ మీద పడినా అతుక్కుపోతుంది. తర్వాత వేళ్ళంతా ఇలాగా వేడిగా అయిపోయి మండుతాయి. సో జాగ్రత్త పెట్టేటప్పుడు. పిల్లలకి మాత్రం ఈ గ్లూ ఇవ్వకండి. సో ఇది బేసిక్ టెక్నిక్ అండి. సో ఇందులో మీరు రకరకాల షేప్స్, రకరకాల థీమ్స్, ఇప్పుడు నేను ఇక్కడ రక్షాబంధన్ థీమ్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే యానివర్సరీకి లేదా బర్త్డేస్కి మీరు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ గిఫ్ట్ అండి. సో రక్షాబంధన్ వస్తుందని నేను కొంచెం ముందరే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను, సో దట్ మీరు ఆ టైంకి ఇలాంటివి చేయొచ్చు అని చెప్పి. ఒకవేళ మీరు ఇలాంటివి చేసి ఆర్డర్స్ తీసుకోవాలన్నా కూడా ఇది మంచి ఆపర్చునిటీ. పిల్లల బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్ బల్క్లో చేయాలన్నా కూడా ఇది చాలా మంచి ఆప్షన్. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, ప్లస్ పర్సనలైజ్డ్ టచ్ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తే కూడా వాళ్ళు అది తిరిగి ఇంకొకళ్ళకి ఇచ్చేయకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. సో మనకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంతేనండి. సో ఇక్కడ నేను ఈ విధంగా వుడెన్ బటన్స్, చిన్న బీడ్స్, ఇవన్నీ మనకి ఇలాగా ఫ్యాన్సీ షాప్స్లో వాటిల్లో దొరుకుతాయి కదా పిల్లల సెక్షన్స్లో. సో అవన్నీ నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నాకు క్యూట్గా అనిపిస్తే అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇలాగా అరేంజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. నేను ఒక చిన్న స్టార్ బీడ్ ఇక్కడ పెడుతున్నాను. ప్లాస్టిక్, ఇవి చిన్నపిల్లల బ్రేస్లెట్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి చేయడానికి వాటి ఉంటాయి కదా, దాంట్లో అలాంటి బీడ్ అనమాట ఇది. అంతేనండి, మన బుజ్జి మినియేచర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది. టెక్నిక్ కూడా పెద్ద కష్టం కాదు, దొరికే మెటీరియల్స్తోనే నేను చూపించాను. సో ఇది మన ఫినిష్డ్ మ్యాగ్నెట్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను వీలున్నంత క్లియర్గా మెటీరియల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా నాకు కింద కామెంట్స్లో చెప్పండి వీడియో ఎలా నచ్చిందో. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి. సో ఇక్కడ నేను మీకు క్లోజప్ ఫొటోస్ షేర్ చేస్తున్నాను. చాలా అందంగా ఉన్నాయి. వెనక మీరు 2 మ్యాగ్నెట్స్ అతికించుకోవాలి అంతే. సో ఇదే విధంగా డిఫరెంట్ థీమ్స్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యానివర్సరీ థీమ్ చేశానన్నమాట. అదేవిధంగా టీచర్స్ డేకి ఇలాగా గిఫ్ట్ చేశాను. సో బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఎండ్లెస్ అనమాట. మీరు కావాల్సిన థీమ్లో కావాల్సినట్టు చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి మన వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.